పీరియడ్స్ టైంలో బాగా ఎక్కువ పెయిన్ ఉండడం కూడా నార్మల్ అనుకుంటున్నారా? కానీ ఆ పెయిన్ డైలీ లైఫ్ని డిస్టర్బ్ చేసేంత సివియర్గా వస్తే అది నార్మల్ కాదు. నేను డాక్టర్ సుందరి, కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్, రోబోటిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, వైజాగ్. పీరియడ్స్ వచ్చినప్పుడు కొంచెం పెయిన్ ఉండడం కామన్, కానీ ఆ పెయిన్ చాలా ఎక్కువగా ఉండి టాబ్లెట్స్ వేసుకున్నా సరే తగ్గకపోతే దాన్ని ఇగ్నోర్ చేయకండి. ఇది ఎండోమెట్రియోసిస్ అనే ఒక కండిషన్ అయి ఉండొచ్చు. ఇందులో యూట్రస్ లైనింగ్, యూట్రస్ బయట కూడా పెరుగుతుంది. దీనివల్ల కొంతమంది ఆడవాళ్ళకి పీరియడ్స్ లో సివియర్ గా పెయిన్ రావడం, ఫిజికల్ రిలేషన్ లో ఉన్నప్పుడు పెయిన్ ఎక్కువగా ఉండడం, చాలా ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం, క్రానిక్ గా పెల్విక్ పెయిన్ ఉండడం, ప్రెగ్నెన్సీ రావడం డిఫికల్ట్ గా ఉండడం, ఇలాంటి సిమ్టమ్స్ అన్ని చూస్తాం. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చాలా మంది ఆడవాళ్ళు పీరియడ్ టైంలో పెయిన్ చాలా కామన్ అనుకుని వదిలేస్తారు. పీరియడ్ పెయిన్ సివియర్ గా ఉండడం కామన్ కాదు. అది చాలా ఎక్కువగా ఉన్నప్పుడు మీ గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ చేయడం చాలా అవసరం. ఎర్లీగా డయాగ్నోస్ చేసుకుని ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఫ్యూచర్ లో కాంప్లికేషన్స్ మనం తగ్గించుకోవచ్చు.